శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అర్ధరాత్రి స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భారీగా శబ్దం రావడంతో జనానికి ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. బయటికి వచ్చిన తర్వాత భూకంపంగా తెలిసిందని ఇచ్చాపురం స్థానికులు తెలిపారు. ట్రైన్ వెళ్లే శబ్దంలా అనిపించిందని అన్నారు. నిన్న రాత్రి ఏర్పడిన భూకంపం చాలా స్వల్పం కావడంతో ఎక్కడా ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. అయితే అర్ధరాత్రి సంభవించిన భూకంప ప్రధాన కేంద్రం బర్మాలోని మయన్మార్ కేంద్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మయన్మార్ సమీపంలోని భూమిలో 10 కిలోమీటర్ల అడుగులో సంభవించినట్లు తెలుస్తోంది. మయన్మార్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 4 డిగ్రీలుగా నమోదైంది. నేను ఎక్స్ కౌన్సిలర్ 19వ వార్డు. మా గ్రామం రత్తకన్న ఇచ్చాపురం. రాత్రి 4:15 గంటలకు ఒకసారి భూకంపం వచ్చింది. తర్వాత 4:15 గంటలకు ఒకసారి వచ్చింది. కానీ పెద్ద శబ్దాలు కానీ వచ్చాయి, కానీ దానికోసం ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. దానికి మీరు ధన్యవాదాలు చేసి. నాది రత్తకన్న. నిన్న నైట్ 3:42 2 సార్లు అనేది ఎర్త్క్వేక్ అనేది రావడం జరిగింది. చాలా బీభత్సం వస్తుంది. దీనికి కారణం ఏంటంటే అనుకుంటున్నామంటే ఎక్కువ బోర్లు వేయడం వల్ల అనుకుంటున్నాం. మరి గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ తగ్గడం వల్ల ఇలా వస్తుంది అనేసి మాకు అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఎం పాల్, ఇచ్చాపురం వాస్తువుడిని. ఈరోజు వేకువజామున 3:40కి భూకంపం అనేది రావడం జరిగింది. మేము ప్రతిరోజు కూడా 4 నుండి 5:30 వరకు పర్సనల్ డివోషన్ మాకు ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే వేకువజామున మేము లేస్తాము మరియు మెడిటేషన్ చేస్తాము. అదేవిధంగా ఈరోజు కూడా లేచినప్పుడు హఠాత్తుగా 3:40 టైంకి భూమి అనేది కంపించడం జరిగింది. రెండోసారి 4:03 మరొకసారి కూడా కంపించడం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. అది ఒక దైవ కృప అనుకోవాలి. దానికి తోడు ఇది ఎందుకు జరుగుతుందో ఒకసారి అధికారులు, దీనికి సంబంధించిన మరియు డిపార్ట్మెంట్ కూడా ప్రజలకు హెచ్చరిక ఇవ్వాలి, తెలియచేయాలని ఆశిస్తున్నాం. మరియు గతంలో కూడా ఇదే విధంగా ఇచ్చాపురం ప్రాంతంలో పలుసార్లు రావడం జరిగింది. కట్మండ్లో చూసినప్పుడు భారీ భూకంపము రాకమునుపు చాలాసార్లు ఈ హెచ్చరిక అనేది రావడం జరిగింది. ప్రజలు నిర్లక్ష్యం చేశారు, భారీ మూల్యము చెల్లించారు. ప్రభుత్వం కూడా ఆ కట్మండ్లో ఉన్న నేపాల్ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం ద్వారా చాలా పెద్ద భూకంపం అనేది రావడం జరిగింది. ఎన్నిసార్లు గత 2 సంవత్సరాల కిందట కనీసం 4-5 సార్లు రావడం జరిగింది. ఈరోజు 2 సార్లు జరిగింది. దానికి సంబంధించి అధికారులు ప్రజల్లో అప్రమత్తం చేయాలి. దానికి తోడు ఈరోజు జరిగిన భూకంపంలో లేకపోతే భూకంపనలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. దీన్ని మేము మరియు అధికారుల దృష్టిలో పెడుతున్నాం. దీనికి సంబంధించిన వాళ్ళు పరిశీలించి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని, ప్రజల్లో ధైర్యపరచాలని కోరుచున్నాం.